అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతి పరిస్థితుల్లో నమ్మదగిన దేవుడు అంతకంతకు మనలను ప్రబల చేయునుగాక, వర్ధిల్ల చేయునుగాక. రండి ఈ సమయంలో దేవుని బిడ్డల యెషయా గ్రంథము 54వ అధ్యాయం 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. 10వ వచనం, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ కృప యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే, అన్ని పరిస్థితుల్లో మనతో ఉండేది దేవుని కృప. పాపి పరిశుద్ధుడని భేదం లేకుండా అన్ని పరిస్థితుల్లో. నా ప్రియ స్నేహితులారా, మనం పాపంలో ఉన్నప్పుడు మన మీద ఆవరించింది ఆయన కృపే. ఇప్పుడు పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత కూడా మనం చేసిన పొరపాట్లను అధిగమిస్తూ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదనని చెప్పిన దేవుడు నిత్యం ఉండే కృప ఇది. విడిచిపోని కృప అన్నమాట. చాలాసార్లు మనమైతే విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు భార్యను భర్త, భర్త భార్యను, తల్లిదండ్రులు పిల్లలు, మరి సంఘాన్ని విశ్వాసులు, సేవకుని పరిశుద్ధులు విడిచిపెడుతూ ఉంటారు. ముఖ్యంగా జీవంగల దేవుణ్ణి ఎన్నోసార్లు మనం విడిచిపెడుతూ ఉంటాం. చాలాసార్లు మనకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చేయం. ఇప్పుడు సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి నచ్చింది సేవకుడు చేయాలంటే చేయలేడు. అర్థమైందా? అంటే సంఘానికి వచ్చే వాళ్ళు కూడా వివిధ రకాలైనటువంటి ఆలోచనతో ఉంటారు. మరి ఎవరు ఎలా ఉన్నారు, ఎలా అంటే అందరి ఆలోచనలు పట్టుకునేంత శక్తి మనకైతే కుదరదు. కానీ దేవుని కృపచేతనే మనం భూమి మీద ఉండాలి. ఈరోజు నువ్వు ఒకవేళ విడవబడి ఉంటే మాత్రం విడిచిపోని కృప ఉంది. అది నేను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, విడవబడిన, విసర్జించబడ్డా, అర్థమైందా? విసర్జించబడ్డా నిన్ను మాత్రం ఆ కృప ఎప్పుడు విడిచిపోదు. లోకంలో నిన్ను ఎవరైనా విసర్జించవచ్చు, విడిచివేయచ్చేమో, కానీ నీ వైధవ్యపు నిందను దేవుడు తొలగించేవాడిగా ఉన్నాడు. నీ అవమానమును, అంటే ఈరోజు చాలా అవమానాలు ఉంటాయి. మనుషులు స్థాయిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం తక్కువ స్థాయి అనుకోరే, నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత అంటారు. నీ చదువు ఎంత, నా చదువు ఎంత, నీ జ్ఞానం ఎంత, నా జ్ఞానం ఎంత, నీ కుటుంబం ఏంది, నా కుటుంబం ఏంది, నీ బతికేంటి, నా బతికేంటి అంటారా? మనిషి యొక్క నైజం ఇది. ఈరోజు చూడట్లేదా మనం? అంటే స్థాయిలను బట్టి కలిసి ఉంటారు, అందాన్ని బట్టి కలిసి ఉంటారు, ఆధిక్యతలను బట్టి, తోకలను బట్టి, వెనకాల తోకలు ఉంటాయి చూడు, కొన్ని తోకలను బట్టి కూడా. నేను చెప్పే మాటలు నిజమండి, తప్పు కాదు. వారి స్థాయిని బట్టి స్నేహం చేస్తారు. ఈరోజు చాలామంది ఎందుకో తెలీదు, దైవ చిత్తంలో అన్నీ జరుగుతున్నాయంటే కష్టమే. నేటి సంఘాలు నడుపుతుంది దేవుడు అంటే కష్టమేనేమో మనుషులని నేను అనుకుంటున్నాను. నేటి వివాహాలు జరుగుతుంది దైవ చిత్తంలో అని అనిపించట్లేదు, స్థాయిని బట్టి అని నేను అనుకుంటున్నాను. డాక్టర్కి డాక్టరే కావాలి, అర్థమైందా? టీచర్కి టీచరే కావాలి. ఇక ఏ స్థాయిని చూసుకో ఆ స్థాయి, అంటే దిగి రావడం కష్టమైపోయింది. అంటే గతంలో మన స్థితి ఏంటి, మన బ్రతికేంటి? నువ్వు గతంలో డాక్టర్ కాదు, నీకు డాక్టరే కావాలి. ప్రభు దయ వల్ల ఏదో వచ్చింది అనుకోండి,
ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు. అంటే నేననే తలంపు ఏంటంటే, ఒకవేళ ప్రభువు నీకు అనుగ్రహిస్తే మంచిదే, అనుగ్రహిస్తే మంచిదే. కాదు, ప్రభు చిత్తంలో లేదు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ప్రభు వేరే విధానంలో నిన్ను తీసుకెళ్తున్నాడు, వెళ్ళు, తప్పేంటి? బ్రదర్ సెట్ కాదు బ్రదర్, నాకు నాదే కావాలి. సరే, ఏది ఏమైనప్పటికీ నేను చెప్పాలనుకున్న తలంపు ఏంటంటే, ప్రభు చిత్తంలో జరిగితే మాత్రం సంతోషం. ఈరోజు మానవ బంధాలన్నీ అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళట్లేదా? ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, చాలా మంచి స్థాయిలో ఉన్నాడు, బాగా ధనం సంపాదిస్తే సరిపోద్దా అండి? తల్లిదండ్రులు భారతదేశంలో ఉన్నారు, మరి వారికి ₹1,00,000 పంపిస్తాను, మీ బ్రతుకు మీరు బతకండి అంటే ఆ తల్లిదండ్రుల హృదయం బిడ్డ మీదనే ఉంది, ధనం మీద లేదు. బిడ్డ ఎప్పుడు వస్తాడా, వాడిని చూద్దామా, వారిని ప్రేమగా మాట్లాడదామా వాళ్ళతో అని ఎప్పుడు ఫోన్ చేసినా ఐఆమ్ బిజీ, ఫోన్ పెట్టాయి. ఈరోజు అంతా అంతే. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అనాథాశ్రయాల్లో ఉన్నారు. ఒక అనాథలా? ఏమండి, ఇంకెందుకండి? కనీసం ఎప్పుడన్నా వచ్చి పలకరించి వెళ్ళేది కూడా లేదు ఇప్పుడు. ఐఎమ్ బిజీ, మీరు ఫోన్ పెట్టేయండి, నేను మాట్లాడలేను. ఉందంటారా ఈరోజు బంధాల్లో ప్రేమ ఉందంటారా? ఎలా మానవుని మధ్య క్రూరత్వం పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, క్రూరత్వం పెరిగిపోతుంది. నీ తల్లిదండ్రులు నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసి ఈరోజు నిన్ను పెద్దవాణ్ణి చేసి ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకెళ్తే నీకు తల్లిదండ్రులు కనిపించలేదా? గర్భంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా నిన్ను చూశారో, బయటకు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా నిన్ను ప్రేమించారో, నీ ఆలనా పాలన ఎంత చూశారో, వారి మీద 1, 2 కూడా పిల్లలు పోయిరా? అన్నీ భరించేవాళ్ళు తల్లిదండ్రులు అంటే. వాళ్ళని ఇప్పుడు భరించే వాళ్ళు ఉన్నారా? అంటే ఈరోజు బంధాలు ఎలా విడిచిపోతున్నాయో చూడండి. అయితే ఒకటి చెప్తున్నాను, ఈ వేదిక సందర్భంగా, ఈ క్యాలెండర్ వాక్యం సందర్భంగా, ఇదేదో క్యాలెండర్ వాక్యమే అనుకోవద్దు. ఇది ఎబ్రోన్ క్యాలెండర్ వాక్యం అండి, మాకు సంబంధం లేదని కొంతమంది వినరు. ఇది దేవుని వాక్యం అమ్మా, ఎబ్రోన్ క్యాలెండర్ వాక్యం కాదు, ఇది దేవుని వాక్యం. అందరూ విడిచిపెట్టిన, అన్ని బంధాలు నిన్ను విడిచిపెట్టిన, ఒక్కటి మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను, ప్రభు కృప నిన్ను విడిచిపోదు. మనుషుల స్థాయిని బట్టి కలుసుకుంటూ వెళ్తూ ఉంటారు, అంతే. నేను మాత్రం చెప్తున్నాను, భక్తిపరులు ఎవరా అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవడమే. ఇవేవి చూడకుండా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మలో పాలివారై చక్కగా దేవుని కొరకు బ్రతకాలి అనుకున్న వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారండి, చాలా అరుదుగా ఉంటారు. వారు ఎక్కడైనా ఉన్నాయి కానీ, బోయేజ్ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. రూతు లాంటి వారిని పెళ్లి చేసుకోవడం కష్టం కదా. హోషేయ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు కదా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పెళ్లి చేసుకోవడం మామూలు సంగతే? రాహాబు లాంటి వేశ్యలను పెళ్లి చేసుకోవడం సాధ్యమేనా? ఏమండి, సాధ్యమేనంటారు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వారెవరైనా, వారి స్థాయి ఏదైనా, ప్రభు నీకు తలంపిస్తే ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వెళ్తే ఎంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, నా కృప నేను విడిచిపోదు. అన్ని పరిస్థితుల్లో ఈ కృప మనతో ఉండే. మనం ఎన్నోసార్లు ఆ ప్రాణప్రియుని విడిచిపెట్టి ఉంటాం. మనం ఇంకా మరలా దేవునికి సెటైర్ ఏమేస్తామో తెలుసా? దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో. మనం ఆయన అంటాం, ఆయన ఎందుకు విడిచిపెడతాడు?
మన భ్రమ కాకపోతే. మనం చేసే పొరపాట్లు 100 ఉన్నాయి. అర్థమైందా? 100, 1 కాదు 2 కాదు. మనం తిరిగి మరలా ఆయనే అంటాం. 49:14 అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. అన్నీ మనం ఇలానే అనుకుంటాం. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా కుటుంబం ఇలా దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? మనమే ఆయన ఎన్నోసార్లు విడిచిపెట్టేశాం. ఇర్మియా గ్రంథం 1:16, ఇర్మియా గ్రంథం 2:13, ఇర్మియా 16:11 జీవజల ఊటైన ఆయన విడిచి ఎన్నోసార్లు బాధ పెట్టారండి. ఆయన మాత్రం విడిచిపెట్టట్లేదు. విడిచిపెడుతున్నాడా? ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే విడిచిపెట్టేవాడు కాదు. ఈ దేవుని కృప ఎలాంటిదంటే మనల్ని విడిచిపోయేది కాదు. అన్ని పరిస్థితుల్లో పౌలు గారికి బలహీనతలో తోడుగున్నది. అర్థమైందా? నోవాహు గారికి జలప్రలయంలో తోడుగున్నది కృపే. సొదొమ గొమొర్రా నుంచి విడిపించట్లో ఆయన కాపాడింది, అనగా లోతును కాపాడింది కృపే. ఇలా బైబిల్ గ్రంథంలో కృపకున్న ప్రాముఖ్యత ఎంతో గొప్పది. మనల్ని విడిచిపోనిది ఏదన్నా ఉందంటే అది ఆయన కృపే. మరి విడిచిపోని ఈ కృపను కలిగి ఉందామా? పోగొట్టుకుందామా? కలిగి ఉందామా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ తలంపులు బడి శుతిస్తూ మా ప్రియులను వారి కుటుంబాలు దీవించండి. నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవా, నాయన నీ కొరకు ఈ భూమి మీద మేము జీవించడానికి సహాయం చేయండి. నీ కృప కొరకు కనిపెట్టుకోవడానికి మమ్మల్ని విడువని ఎడబాయని నీ కృపను బట్టి స్తోత్రాలు. నాయన ఎన్నోసార్లు మేమైతే విడిచిపెట్టినాం నిన్ను అన్ని విషయాల్లో కూడా. అయితే మమ్మల్ని క్షమించండి, కనికరించండి. నాయన నీ కొరకు ఈ భూమి మీద నాయన జీవించడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన రవీంద్రనాథ్ అన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో. తన కుటుంబంలో ఉన్న అందరినీ దీవించు, కాపాడు. నా తండ్రి ఎంత మాత్రమే కాదు నాయన, మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఆయన నీ దయలో మేము ముందుకెళ్ళడానికి నీ కృప ఎంత అవసరం, కనికరించండి. నా తండ్రి ఎంఏఎఫ్ నాయన జ్ఞాపం చేసుకునండి. నాయన చాలామంది వారి యొక్క పేర్లు మెన్షన్ చేయలేకపోయారు. అనూష గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు సాయం చెల్లి శారా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో, మీరు ఆదరించండి. నాయన అమూల్య గారి కొరకు, ఆయన పాపయ్య, షారోను, సమయలు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి. తమ్ముడు జాన్సను, హదస్స వివాహ విషయంలో మీరు జ్ఞాపం చేసుకునండి. మీరే కృపలో జ్ఞాపం చేసుకునండి. ఆయన సోదరి జ్యోతి తన కంటి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీరు కనికరించండి, సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నువ్వు విడిచిపోని నీ కృపను వాళ్ళు కనుపరుస్తున్నందుకై నేను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.